హే గైస్, నైట్ అసలు ఓపిక లేదు. ఆలు పరాటా చెప్పినాము, తిన్నాము, వచ్చినాము, పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే అనమాట. బ్రో, వాట్స్ ద టెంపరేచర్? -1 డిగ్రీ అట. మార్నింగ్ 5 అవుతుంది. 5కి ఎవడైనా లేస్తాడా? మేము లేచాం. దట్ ఈస్ ద డెడికేషన్. సీ అవుట్ సైడ్ స్నోఫాల్ అవుతుంది. మీకు స్నో కనిపించవచ్చు కానీ స్నో ఫ్లేక్స్ వస్తున్నాయా? యా 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 స్నోఫాల్ అవుతుంది. ఇదిగో ఇక్కడ బండి ఉంది. బ్రో బండి మీద చూడండి స్నో. ఇదంతా స్నోనే. ఓహో, ఇక్కడే స్నోఫాల్ అవుతుందంటే ఈరోజు మనకు ఉమ్లింగ్లో ప్లాన్ ఉంది. అండ్ చూడాలి మరి ఉమ్లింగ్లో ఎలా ఉంటుందో. రీల్స్లో అయితే కంప్లీట్గా స్నో ఉంది, చైన్స్ వేసుకొని వెళ్ళాలి అని అంటుర్రు. బట్ ఉమ్లింగ్ల పైన నేను చైన్స్ వేసుకొని వెళ్ళేంత సాహసం అయితే చెయ్యను. దట్ ఈస్ చైన్స్ అనేవి లైక్ చైన్స్ వేసుకొని మన వెహికల్తో వెళ్ళొచ్చు, బట్ దట్ ఈస్ టూ నారో రోడ్. సో నేనైతే ఆ రిస్క్ తీసుకోవాలనుకోవట్లే. రోడ్డు డ్రై ఉంటేనే నేను వెళ్తా, అదర్వైజ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. ప్యాకింగ్ నడుస్తుంది. రోనల్ బ్రో ప్యాక్ చేసుకుంటున్నాడు. శివ మొత్తం డేటా ట్రాన్స్ఫర్ కొట్టేశాడు, ఫ్రెష్ అవుతున్నాడు వాడు. నేను మన ప్యాక్ చేస్తున్నా. క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది. మొన్న మేము లదాఖ్లో స్టే తీసుకున్నప్పుడే నేను గూగుల్లో మొత్తం సెర్చ్ చేసి పెట్టుకున్నా. ఇది కొంచెం చీపెస్ట్ ప్రైస్లో చూపెట్టింది, 1500 అట్లా చూపెట్టింది. తర్వాత ఇంకా స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడికి వచ్చి అడిగితే వీడు 4000 అన్నాడు. 4000 ఏంట్రా బాబు అంటే అది ఆఫ్ సీజన్ ప్రైస్, అది అలాగే ఉంటుంది. ఇది చూసారు కదా ఎలా ఉందో సిచ్యువేషన్ అని. అటు అని ఇటు అని మనకున్న అన్ని అస్త్రాలు వాడి హాఫ్ రేట్లో కొట్టేసామన్నమాట. స్టే తీసుకోవాలి అనుకుంటే మాత్రం అక్కడ ప్యాంగాంగ్ వదిలేసి మెరాక్లో పీస్ఫుల్ హోమ్ స్టే అని ఉంటుంది. రోడ్డు మీదనే ఉంటుంది పీస్ఫుల్ హోమ్ స్టే అండ్ రెస్టారెంట్. సర్చ్ చేసుకొని వచ్చేయండి. బయటికి వెళ్ళి మళ్ళీ రెస్టారెంట్ ఈ హోమ్ స్టే చూపించేంత ఓపిక లేదు. జస్ట్ థర్మల్ మీదనే ఉన్నా. ఇప్పుడు మళ్ళీ షర్ట్ వేసుకోవాలి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అది గుడ్ మార్నింగ్ గైస్. ఇంకా స్టార్ట్ చేద్దాం ఈ రోజుని మొత్తం ప్యాక్ చేసుకొని. ఒక్కసారి చూడండి, ఇంకా మేము స్టార్ట్ అవుదాం అనుకున్న మూమెంట్లో మంచు వర్షం వచ్చేసింది. అయ్యో ఒకసారి పోయిరానా. మంచు వర్షం వచ్చేసింది. అయ్యో చూడండి హోటల్ ముందు లైవ్ స్నోఫాల్ అవుతుంది. బైక్ చూడండి బ్రోది, మొత్తం బిస్కెట్. ఐఎమ్ షూర్ బిస్కెటే. వాళ్ళు ఏదో చేయరు, రూమ్లింగ్ లాగా డోర్ క్లోజ్ చేయను. వాళ్ళు ఏదో చేయరు, మనం చక్కగా మూసుకొని వెళ్ళిపోవడమే. ఇంత స్నోఫాల్ అయితే ఎవడేలో చేస్తాడు? డ్రై రోడ్ ఉంటేనే కార్ ఎక్కుడు కష్టం. టూ వీల్ డ్రైవ్ వెట్ రోడ్స్ అంటే ఇంపాసిబుల్. చూస్తాం అసలు అందవేళ ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది. ఇక్కడే పడుతుందని నేనైతే అనుకుంటున్నా. ఇక్కడే పడుతుందంటే ఖచ్చితంగా ఉమ్లింగ్లాలో పడుతుంది. లగేజ్ పెడుతున్నాము. అమ్మా ఇట్ ఈస్ బయట డేంజర్. అట్లా పెడతావా? ఇది అవసరం లేదా? డోర్ తీసుడు అవసరం లేదు. శివ కియా గారు చూడండి ఎట్లయిపోయాడు, బుడ్డి ఫెలో. మై క్యూట్ ఫెలో. ఎన్ని రోజులు అవుతుందా నేను స్నోలో చూసి. క్యూట్ లిటిల్ ఫెలో. చలో మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాము. లెట్స్ స్టార్ట్ ద ఇంజన్. ఓకే. దేవా శివయ్య, ఓ శివయ్య. ఓహో ఇది ఎంత కూల్ ఉందంటే. ఓ జై శ్రీరామ్, ఓం నమ శివాయ. 1 2 3 స్టార్ట్ అయిందయ్యా. కొంచెం కుంకుడు అన్నది స్టార్ట్ అయింది, ఎక్కువ అనలేదు. 1K RPMలో అయింది. ఫస్ట్ దీన్ని కాసేపు ఇలా వదిలేద్దాం. లెట్స్ గో. కార్ తీసిన, జస్ట్ రోడ్ ఎక్కించిన. వెదర్ అస్సలు బాగాలేదు,
టెంపరేచర్ 2 degrees ఉంది. నిన్న అక్కడక్కడ మైనస్లకు కూడా పోయినాము. ఎక్కడ ఇంత స్నోఫాల్ అవ్వలేదు, ఇంత చలి పెట్టలేదు. ఇట్స్ అ ప్యూర్ స్నో అండ్ విండ్. దిస్ ఇస్ డేంజరస్. ఒక బండి లేదు. మార్నింగ్ ఇప్పుడు టైం చూడండి 6:40 అవుతుంది. మేము స్టార్ట్ అయింది 6:40కి. 5 అనుకుంటే 6:40 అయింది డ్యూ టు డేటా ట్రాన్స్ఫర్స్. మేము 5 o'clock వరకు అంతా బాగానే ఉంది. అసలు ఒక్కసారి చూడండి అయ్యా, ఇక్కడ నుంచి ఏం లేదు. రెజాంగ్లా వార్ మెమోరియల్ ఉంటుంది, ఆ తర్వాత హండ్లే ఉంటుంది. హండ్లే వెళ్ళిపోవడమే. చేతులు పని చేయట్లేవు గైస్. గడ్డి హీటర్ ఆన్ చేసిన హీటర్ పని చేయట్లేదు కార్లో. అది పని చేస్తుందో లేకపోతే మాకే తెలుస్తలేదేమో. మాకు ఇట్స్ వర్కింగ్ నౌ. DPF సింబల్ వచ్చింది కార్లో. DPF సింబల్ వచ్చింది చూడండి. ఇక్కడ మన కార్లో ఫ్లవర్ సింబల్ వచ్చింది. ఇక్కడెక్కడ ఉరికిచ్చేది ఆ కారు. చూడండి గైస్, రోడ్కి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఫుల్ స్నో, ఫ్రెష్ స్నో. రోడ్డు సీదాగా ఉంది కానీ ఉడుకొద్దు. ఇట్లా సడన్ సర్ప్రైజెస్ వస్తాయి మనకి. మన దానికైతే అది వచ్చింది, రీజనరేషన్ సింబల్ అయితే వచ్చింది. ఆర్చ్ కడుతున్నారు, ఆ ఆర్చ్ వల్ల ఇక్కడ పెట్టారు. మంచి సీజన్లో ఇట్లా చేస్తారు, అన్ సీజన్లో చేసుకోకుండా. పోయింది లేండి DPF లైట్ పోయింది. తాడిగేరేసి గట్టిగా తెలుసు కదా, మన ట్రిక్ ఫాలో చేశా. పోయింది, బట్ చెప్పలేము మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది. DPF లైట్ అయితే పోయింది, చెక్ లైట్ అయితే ఏం లేదు. రావద్దని అయితే కోరుకుందాము. ఎందుకంటే ఈ స్నోలో నేను ఇంకా ఇంతకు మించి ఎక్కువ అడ్వెంచర్ అయితే చేయలేను. ఫస్ట్ మన దగ్గర హాట్ వాటర్ బాటిల్ లేదు, ఒక గ్యాస్ ఒకటే ఉంది, రూమ్ హీటర్ లేదు, ఏమీ లేదు. అయినా అది పోయినా కానీ నేను ఊరుకోను, ఎంతో కొంత బగాయించుకుంటానే వెళ్తా. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్లో మనం అలాంటి ఇదైందనుకో చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు హండ్లేకి మ్యాప్స్ పెట్టినా కానీ సేమ్ కథ. ఇది ఓల్డ్ రూటే చూపిస్తూ ఉంటుంది, న్యూ రూట్ అనేది చూపెట్టదు. ఓల్డ్ రూట్లోనే పోతూ ఉండాలి. చూడరా, దాని పక్క మట్టే వెళ్తున్నాం కదా మనమైతే. దాంట్లో జాయిన్ అయిపోయినాము. దాంట్లో జాయిన్ అవుతాము, సపరేట్ అవుతాము, సపరేట్ అవుతాము. అది కామనే. ఇప్పుడు కాల్ చేసి పొమ్మని చెప్పాడు కదా ఆ బ్రో. చూసావు, ఆ బ్రో కోసం ఆగుంటే ఇది లైట్ పోకపోయేదో. ఈ లైట్ రాకపోయింటే ఖచ్చితంగా నేను ఉండేవాడిని. చెప్పిన హోటల్ బ్రోకి చెప్పిన, నేను చూసుకుంటాలే అన్నాడు. చెప్పలేదు రాకపోయే ప్లీజ్ ఇప్పుడు మీరు ఉన్నారనే. అయ్యా ఒక్కసారి సైడ్ చూడండి. రోడ్డు చూడండి ఎట్లా పగిలిపోయింది, మొత్తం తెల్లగా అయిపోయింది. స్నో డ్రైవ్ చూసారా. నేను ఇందుకే అంటాను మీకు, ఇప్పుడు ప్లాన్ చేసుకుంటేనే ఈ ఫీల్ ఉంటుంది. వన్స్ రైనీ వచ్చేదంటే ఈ ఫీల్ ఉండదు. ఐఎమ్ నాట్ షూర్, నేనైతే ఫిక్స్ అయిపోయినా ఉంబ్లింగ్లా అనేది ఖచ్చితంగా ఓపెన్ ఉండదు. లైట్గా అది మనకు ఉండకపోయినా మనం వెళ్ళిపోదాము. ఎందుకంటే ఈరోజు రేపు కూడా ఉంటుంది. దానికోసం ఇక్కడ అసలు స్టేస్ ఇక్కడ దొరకడమే దారుణమైంది. ఇంకేడ ఆగుతుంది దానికోసం. అందులోనూ మనది 4-wheel డ్రైవ్ కూడా కాదు. సరే ఉంది
ఇలాంటి అడ్వెంచర్ చేసుకొని మజా చేసుకొని వెళ్ళడానికి. నార్మల్ డ్రై రోడ్స్లోనే చచ్చిపోతాయి బండ్లు ఎక్కడానికి. ఇంకా నేను ఐస్లో ఈ చేతులు పని చేయట్లేవు, స్నో చైన్స్ ఎక్కించుకొని నా వల్ల కాదు. ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఎప్పుడైనా సరే ఫస్ట్ సేఫ్టీ ఫస్ట్, తర్వాతనే ఏదైనా, గుర్తుపెట్టుకోండి. అంతే కదా రషిక? ఆ రోడ్డు ఎంత ఉంటుంది, ఉమ్లింగ్ల రోడ్డు, మీకు పోయిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. కమెంట్ చేయండి గైస్. ఇంతే ఉంటుంది, ఒకసారి చూపెట్టు. మనం ఇప్పుడు ఏదైతే ట్రావెల్ చేస్తున్నామో అంతే రోడ్డు ఉంటుంది. బట్ అక్కడ మనం గెయిన్ అయ్యే హైట్ ఏంది తెలుసా? 19,000 feet గెయిన్ అవుతాం. ఒక్క చిన్న బండి స్లైడ్ అయిందంటే అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేము ఇక సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. బండి కొంచెం స్లైడ్ అయినా, జారుకుంటా పోయినా మనమే ఉంటామా? వేరేటోడు ఎవడో ఒకటి వస్తూనే ఉంటాడు. వాడి బండి వచ్చి మనకు టచ్ అయినా, మనం పోయి వానికి టచ్ అయినా ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. ఎందుకు? సరే మన వంతుగా మనం ట్రై చేద్దాము. అక్కడికి వెళ్ళినాక వెదర్ నార్మల్ ఉండి వాళ్ళు అసలు ఎలో చేస్తే ట్రై చేస్తాను నేను. అయితే ఓకే, లేదంటే లేదు. ఆ బ్రోది బైక్ స్టార్ట్ అయిందంట, హోటల్ బ్రో హెల్ప్ చేసిండు. సో స్టార్ట్ అయింది, బ్రో వస్తుండు. ఇప్పటి వరకు మనం 12 kilometers వచ్చినాము. మనకున్న పెద్ద సమస్య DPF మొత్తం క్లియర్ అయిపోయింది. అండ్ స్నో కూడా లేదు, స్నో లేదు ఇక్కడ. సో మనం ఇంకా వెళ్ళొచ్చు. ఇలా ఉంటే మాత్రం వీ కెన్ కంప్లీట్ ఉమ్లింగ్లా. చూడండి, అట్లీస్ట్ స్నో ఉండకుండా ఉంటే చాలా. అక్కడక్కడ చిన్న చిన్నగా ఉంది, ఇంకా పోతా ఉంటే తగ్గుతూనే ఉంటుంది అనుకుంటున్నా. లెట్స్ సీ. కానీ నా భయం ఏంటంటే లే మనాలి రోడ్, దట్ స్కేర్స్ మీ మోర్. ఎందుకంటే లే మనాలి రోడ్లో, మనాలి అంటేనే స్నో, హిమాలయాస్ యాక్చువల్గా ప్రెజెంట్. అసలు హిమాలయాస్ అంటేనే హిమాచల్ ప్రదేశ్ ఎక్కువ ప్రెజెంట్ ఉన్నాయి. సో ఆ రూట్లో బారలాచల అక్కడ డేంజర్గా స్నో పడుతుందంట. మరి చూడాలి ఇక మన లక్ ఎట్లా ఉందో ఏందో. కొంచెం స్ట్రెచ్ పడి మూవబుల్ ఉంటే చాలు. అండ్ నిన్న ఈ నార్త్ ఢిల్లీ సరౌండింగ్స్లో ఉంటారు కదా, వీకెండ్స్ వచ్చేసి వెళ్తారు కదా, ఫుల్ ట్రాఫిక్ అంట మనాలిలో. ఇటు వచ్చేటోళ్ళు, ఇటు వచ్చే కౌంట్ ఎక్కువ ఉందంట. మనకేమంత ఇబ్బంది ఉంటుంది లేండి, మనం రిటర్న్ వెళ్ళిపోతాం కాబట్టి పెద్దగా ఉంటుందని అనుకుంటున్నాం. చాలా డేంజర్గా ఉన్నది గైస్ పరిస్థితి. మనం ఫ్యూయల్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. న్యూమాలో ఫుల్ పట్టిద్దాం, ఎంత పడితే అంత పట్టిద్దాం. ఫ్యూయల్ క్యారీ చేయడం అంత సేఫ్ కూడా కాదు ఈ టైంలో. ఎందుకంటే బ్రీతింగే ఒక పెద్ద సమస్య. మళ్ళీ అది పెట్టుకున్నాం అనుకోండి, అది ఇంకా ఊపిరాడక. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. సో అందుకే చూద్దాం. ఫస్ట్ ఉమ్లింగ్ల సంగతి ఏందో చూసుకొని అది అయిపోతే మాత్రం ఫటాఫట్ వెళ్ళిపోతా. ఆ బ్రో అయితే మాత్రం ఉమ్లింగ్ల కోసమే వచ్చాడంట. బ్రో నేను ఉమ్లింగ్ల కోసమే వచ్చాను, నేను ఇంకా ఒక రోజు వెయిట్ చేసి అయినా సరే దాన్ని చూసుకొని వెళ్ళిపోతా బ్రో అన్నాడు. ఓకే బ్రో, నేను దానికోసమే వచ్చినప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ విజిట్ అని చెప్పినామా. ఒకసారి ఈ లెఫ్ట్ సైడ్ మౌంటైన్ చూడండి, ఒక్క చిన్న స్నో పడే ఛాన్స్ కూడా లేదు. అది జస్ట్ క్లౌడ్స్ అనమాట. క్లౌడ్స్ అటు ఇటు పోతున్నాయి. రైట్ సైడ్ అక్కడ చూస్తున్నారా, అక్కడైతే స్నోఫాల్ అయితే ఉంది, బట్ చాలా దూరంలో ఉంది, మనకు దగ్గరలో లేదు. అరౌండ్ ఒక 3 kilometers డిస్టెన్స్లో ఉంది కాబట్టి వీఆర్ సేఫ్. చుసోల్ విలేజ్కి కూడా వచ్చేసినాము. ఇదే అనమాట చుసోల్ విలేజ్. ఆల్మోస్ట్ క్రాస్ చేసినాము. రోడ్డు దరిద్రంగా ఉండే, అందుకే క్లిప్ తీయలేదు. చుసోల్ విలేజ్ దగ్గర 2 routes చూపిస్తుంది. విలేజ్ లోపలికి వచ్చిన తర్వాత స్ట్రైట్ ఒకటి ఉంటుంది, ఒకటి యూటర్న్ లాగా ఉంటుంది కర్వ్. ఆ యూటర్న్ కర్వ్ తీసుకోవాలి. యూటర్న్ కర్వ్ తీసుకుంటే మనకు హాండ్లే రూట్ అన్నమాట. ఇక్కడ బోర్డు ఉంటుంది, అది వేరే సైడ్ నుంచి వచ్చేవాళ్ళు అనుకుంటా. టాంగ్సే నుంచి
వచ్చే వాళ్ళ రోడ్ అది. టాంగ్సే నుంచి మనం ఫ్యూయల్ కొట్టించుకున్నాం కదా, సో అక్కడి నుంచి వేరే సపరేట్ రూట్ ఉంది, లే రోడ్ అనమాట బేసిక్గా ఇది. సో వాళ్ళు అట్లా వస్తారు, మనమేమో ప్యాంగాంగ్, మెరాక్, చూస్ఫుల్ కవర్ చేసుకొని ఇలా వచ్చాం. ఈ రూట్లో అందరం కలుస్తాం ఇంకా. యా సో ఫార్ సో గుడ్, మంచిగానే ఉంది. రోడ్డు పక్కన చూస్ఫుల్లో స్నో ఉంది. అంటే నాకు తెలిసి మేము వచ్చే దానికంటే ముందే పడి ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఆ చూస్ఫుల్ విలేజ్ దాటిన తర్వాత ఇదే అనమాట రెజాంగ్లా వార్ మెమోరియల్. మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. జస్ట్ కార్గిల్ వార్ మెమోరియల్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. యా ఇప్పుడే క్లీనింగ్ చేసుకుంటున్నారు. సో ఇంత మార్నింగ్ అయితే ఓపెన్ ఉండదు. ఫ్రెండ్స్, ఈ రెజాంగ్లా వార్ మెమోరియల్ ఏంటంటే జస్ట్ లైక్ కార్గిల్ వార్ మెమోరియల్ అనమాట. కార్గిల్ యుద్ధంలో ఎవరైతే చనిపోయారో సైనికులు, వాళ్ళకి ఒక హానర్గా బిల్డ్ చేశారు. సేమ్ అలాగే ఇక్కడ రెజాంగ్లా కోసం ఎప్పుడైతే చైనీస్ వాళ్ళు మన రెజాంగ్లా ఈ పార్ట్ని ఆక్రమించారో అప్పుడు, అంటే 1996 ఆ టైంలో జరిగిందంట ఈ వార్. సో ఆ టైంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎవరైతే మన సైనికులు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి హానర్ కింద రెజాంగ్లా వార్ మెమోరియల్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. ఈ వార్ మెమోరియల్స్లో ఏంటంటే వాళ్ళ యొక్క హిస్టరీ, వాళ్ళు అసలు ఎలా యుద్ధం అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, మన స్ట్రాటజీస్ మనం ఎలా ప్లే చేసాము, మన మేజర్స్ ఎవరు, వాళ్ళకి ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి, యుద్ధంలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు చనిపోయారు, ఎక్కడెక్కడి వాళ్ళు చనిపోయారు, వాళ్ళకి హానర్ కింద వాళ్ళ థింగ్స్ అన్నీ, ఎవ్రీథింగ్ వాళ్ళు యూజ్ చేసిన ఎక్విప్మెంట్, గన్స్, ఎవ్రీథింగ్ మనకు మంచిగా షోకేస్ చేసి పెడతారనమాట. ఎవరైనా సరే కొంచెం ఆర్మీ బాగా ఇష్టపడే వాళ్ళైనా కానీ, లేదంటే పాత థింగ్స్, హిస్టారిక్ థింగ్స్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. రెజాంగ్లా తర్వాత సకాలా వస్తుంది మనకి. సకాలా అనేది స్మాల్ విలేజ్. సకాలా తర్వాత ఏమున్నది, ఇంకా లోమా బ్రిడ్జ్ వస్తుంది. లోమా బ్రిడ్జ్లో మన పర్మిట్ చెక్ చేస్తాడు. పర్మిట్ చెక్ చేసి ఇంకా హాండ్లైకి ఎల్లో చేస్తాడు అనమాట. చిన్న చిన్న స్నో ఫ్లేక్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర వర్షము డ్రెజిల్ ఎలా అవుతుందో ఇక్కడ స్నోఫాల్ ప్రాపర్ స్నోఫాల్ అయ్యే ముందు ఇలా స్నో ఫ్లేక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్ చూస్తున్న విలేజే సకాలా విలేజ్ అనమాట. బాగానే ఉంది. ఇక్కడ కూడా స్టేస్ దొరుకుతాయి స్టే చేయాలనుకుంటే. ఒకటే మెయిన్ సిటీలోనే ఉండాలి, మెయిన్ టౌన్లోనే ఉండాలి అలాంటివి పెట్టుకోకండి. మీకు అక్కడ స్టేస్ దొరకకపోతే చిన్నగా పర్లేదు, ఖచ్చితంగా ఆన్ ద వేలో దొరుకుతూనే ఉంటాయి. రిమోట్ విలేజెస్లో ఇంకా ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ పెద్దగా టూరిస్టులు ఉండరు, రూములు ఖాళీగా ఉంటాయి. ఇక్కడ ఇంకా మనమే డిమాండ్ చేయొచ్చు. సకాలా ఎంటర్ అవ్వడితోటే ఆర్మీ చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట. సో అక్కడ మన పాస్ చెక్ చేస్తారు. ఏమేమి అడిగిర్రా? నేము, మొబైల్ నెంబర్, సిగ్నేచర్, ఆధార్ నెంబర్ రాసుకోండు, నా పేరు రాసుకోండు, ఎంతమంది వెళ్తారు అని రాసుకోండు, మొబైల్ నెంబర్. ఇక్కడ చూడండి, హీనా, టబుక్కు, జెబోసో, డంచిలి. ఇక్కడ రోడ్డు వర్క్ నడుస్తుంది. సో ఇటు పెట్టిండు, రైట్ సైడ్ బొమ్మంటుండు. ఇక్కడ రోడ్ వేస్తారు కాబట్టి ఇంకా మనం రైట్కి వెళ్ళాల్సిందే. రైట్కి వెళ్ళినాక ఆ రూట్లో కలుస్తాం. రఫ్ రోడ్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇంకెంత ఉంది టోటల్? 65. 65లో నా గెస్ ప్రకారం ఒక 20 కిలోమీటర్స్ అయినా రఫ్ రోడ్ ఉంటుంది అనుకుంటున్నా. చూద్దాం. బాగానే లక్కీలీ ఇంతసేపు నేను గట్టిగా బగాయించుకుంటూ వచ్చిన బండిని. ఈ రోడ్లో ఆఫ్ రోడ్ చేసుకున్నా కానీ నాకు ప్రాబ్లం ఏం లేదు. ఎటు పోవాలి, రోడ్డు ఒక రోడ్డు ఉంది, ఇట్లా పోదంలే. ఎటు పోవాలి ఏంది అనేది ఐడియా ఉండదు. సిమెంట్ రోడ్, ఇక్కడ మొత్తం ఇసుక రోడ్డు ఉంటుంది.
ఎట్లుందో. మళ్ళీ మనం స్ట్రక్ అయితే ఇంకో బండి వచ్చిందాక వెయిట్ చేయాలి. అవసరమా మనకు రిస్క్? మనకి అవసరమా? అందుకే బగాయించడమే. ఇసుక వచ్చిన దగ్గర మీన్స్ మళ్ళా రోడ్ ఎక్కినాము. రోడ్డు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. చెప్పినా కదా, మెరాక్ నుంచి మేము స్టార్ట్ అయిన మా హోటల్ నుంచి అరౌండ్ 75 కిలోమీటర్స్ నెక్స్ట్ లెవెల్. అంటే మెరాక్ 75 అంటే మీరు ప్యాంగాంగ్ నుంచి స్టార్ట్ అవుతున్నారు అనుకో 95 అంటే 100 కిలోమీటర్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రోడ్డు. ఇంకా ఆ తర్వాత రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఎంతవరకు నడుస్తుంది ఏంది అనేది నేను మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తూనే ఉంటానండి. నాకు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర చెప్పిన దాని ప్రకారం ఒక 20 కిలోమీటర్స్ అంటే లోమా బ్రిడ్జ్ వరకు ఇలాగే ఉంటుంది అని అన్నాడు. చూద్దాం. ఇక్కడ చూడండి సైడ్ ఏమంటే హార్సెస్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఉన్నాయి వేస్తున్నాయి. ఫ్రెండ్స్, మనము 75 కిలోమీటర్స్ దగ్గర ఆఫ్ రోడ్ స్ట్రెచ్కి దిగినాము. ఇప్పుడు 89 అంటే 15 కిలోమీటర్లు, సుమారుగా 15 కిలోమీటర్లు ఆఫ్ రోడ్ చేసినాము. 15 కిలోమీటర్లు చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా నార్మల్ మంచి రోడ్ వచ్చింది. అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుందా, అదే అన్నమాట లోమా బ్రిడ్జ్. అక్కడ కూడా మనకి పర్మిట్ చెక్ చేస్తారు, ఇన్నర్ లైన్ పర్మిట్. అది చెక్ చేయించుకొని అక్కడ ఎంట్రీ చేయించుకొని వెళ్ళాలి. సైడ్ చూడండి ఎలా ఉందో. మార్నింగ్ అరౌండ్ 6:20కి స్టార్ట్ అయినాము. ఇక్కడ 8:45 అవుతుంది. 2.5 అవర్స్లో వచ్చేసినాము. అరౌండ్ 90 కిలోమీటర్స్. మొత్తం ఇక్కడ చూడండి మొత్తం శాండే ఉంది. ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే లోమా బ్రిడ్జ్, స్ట్రైట్ వెళ్ళిపోతే లే వెళ్ళాలి, మాహి బ్రిడ్జ్ వస్తుంది. రేపు మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా మనం ఇట్లనే వెళ్ళాలి. ఐ డోంట్ నో ఈరోజు ఎగ్జిట్ అవుతామా రేపు ఎగ్జిట్ అవుతామా అనేది. లెట్స్ చెక్. ఏమేమి అడిగిండ్రా? సేమ్ వితౌట్ సిగ్నేచర్. లైసెన్స్ తీసుకొచ్చిన సేమ్ పర్స్లో పెట్టి లైసెన్స్ అంతే. సో అది లోమా బ్రిడ్జ్ దగ్గర ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎడిషనల్గా లైసెన్స్ కూడా అడుగుతారు. సో వచ్చేటోళ్ళు అడిగి లైసెన్స్ నెంబర్ రాసుకుంటాడు. తర్వాత అంతే. ఇవి ఓల్డ్ బ్రిడ్జెస్, ఇవి 2. అక్కడ కొత్తది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, టైం పడుతుంది. చూడండి ఓ దీంట్లో చూడండి ఒకటి ఏసీబీ టైప్లో ఉంటుంది కదా, అది ఒకటి మునిగిపోయింది. దాంట్లో అన్సీజన్లో పెట్టి వదిలేసినట్టున్నారు. చూడండి మునిగిపోయింది.